తల్లిదండ్రులుగా పుట్టింటాం. చైల్డ్ సైకాలజీ గురించి, పిల్లల మనస్తత్వాన్ని గురించి అంతో ఇంతో తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నేను ఇక్కడ మిమ్మల్ని తప్పు చేయడానికి ఈ మాట చెప్పడం లేదు. దయచేసి నేను ఒక లక్ష్యంతో ఈ తల్లిదండ్రుల గురించి అవగాహన సదస్సులు కానీ, పాఠశాలకు వెళ్ళి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఎందుకు చేస్తున్నాను అంటే, మనం ఇవాళ సమాజంలో చూస్తున్నాం, ఇన్ని 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణి కానీ తమ పని తాము చెయ్యకుండా చేయడానికి బరువయ్యి అవి లోకాన్ని వదిలిపెట్టిపోవడం లేదు. కానీ విద్యారంగంలో విద్యార్థులే మేము చదువుకోలేకపోతున్నాము అని సెలవు చీటి రాసిపెట్టి వెళ్ళిపోతున్నారు. అటువంటివి చూస్తున్నాము. విద్యావంతులుగా, తల్లిదండ్రులుగా దీన్ని ఆపగలగాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. సో దాని గురించి అవగాహన తెలుసుకోవడానికి ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను అంతే. సో ఎందుకు ఇది జరుగుతుంది అంటే, నాకు కూడా ఈ ప్రశ్న ఒక 10 ఏళ్ళ కింద దొరికింది. నేను ఒక స్కూల్లో 15 ఏళ్ళు ఉన్నా. నా కూతురు నర్సరీ నుంచి 10th క్లాస్ చదివే స్కూల్లో ఉన్నా. అప్పుడు నాకు కలిగిన ప్రశ్నలు ఇవన్నీ. వీటి మీద అప్పుడు హోంవర్క్ చేశాను. ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది. వచ్చిన తర్వాత నా వరకే పెట్టుకోలేదు, పంచడానికి నా వరకుగా నేను కృషి చేస్తున్నాను. ఎక్కడ పేపర్లో చదివినా చాలా బాధ అనిపించేది. ఏంటి ఇది అని చాలా, అది ఒక నోట్ ఎక్కడో చదివాను. ఒక బిడ్డ కింద పడితే ఆ బిడ్డ తల్లినే కాదు, ఏ తల్లికైనా కూడా బిడ్డ కలుపుకున్నాను అన్నమాట. చాలా బాధ అనిపించేది. ఎందుకు ఇలా చేయాలి, భవిష్యత్ తరాలు ఏదైతే అన్యాయంగా ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం సర్చ్ చేసి శోధిస్తే నాకు దొరికిన సమాధానం ఒకటి. ఇట్స్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్డ్. అదేంటి అంటే 8 ఇంటెలిజెన్సెస్ ప్రతి వ్యక్తి లేదా పుట్టిన ప్రతి బిడ్డ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ బోర్న్ ఇంటెలిజెన్స్, పుట్టుకతో మేధావి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి, ప్రతి ఒక్కరు నమ్మండి. ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ద చిల్డ్రన్. పరీక్షల్లో మార్కులు 100 వచ్చాయా, 20 వచ్చాయా, 30 వచ్చాయా, 0 వచ్చాయా, ఇది వస్తుంది అంటే ఇది 1 టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. 8 ఇంటెలిజెన్స్ లో ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్, లర్నింగ్ అండ్ మెమరైజింగ్. నీ ఎదురులో పెట్టిన దాన్ని నేర్చుకొని దాన్ని తిరిగి వెతికి తీయడం అనేది ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అది కాకుండా 8 ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి. మన సనాతన ధర్మంలో మన భూమి మీద మన పెద్దలు కూడా చెప్పారు 64 కళలు అని చెప్పారు. ఎప్పుడైనా విన్నారా? మీరు వినే ఉంటారు. 64 కళలు అంటే 64 8 వర్గాలుగా విభజిస్తే 8 ఒక వర్గం కింద వస్తాయి. 1982లో హావర్డ్ గార్డనర్ అని ఆయన 8 ఇంటెలిజెన్సెస్ అప్డేట్ అని ఒక థియరీని ఆయన శాస్త్రీయంగా నిరూపించినట్టు. దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకి. ఇప్పటికీ ఆల్రెడీ థియరీ అనే టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ బుక్స్, ఇప్పుడు వచ్చే కొత్త సిలబస్ అంతా దాని మీద బేస్ అయ్యే వచ్చింది. కానీ ఇది ఎప్పటి నుంచో మన పెద్దలకి తెలుసు, మనం దీన్ని పాటిస్తూ ఉన్నాం. మీకు అందరికీ ఆ విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ హ్యావ్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఓకే.